హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతి వేదికగా వీక్షణం సాహితీ సమావేశం, పుస్తకాల ఆవిష్కరణతో పాటు కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సాహితీ ప్రేమికులు, కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వీక్షణం అధ్యక్షురాలు గీతామాధవ్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా నిరంతరంగా కవులను ప్రోత్సహించే లక్ష్యంతో సాహితీ సమావేశాలు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సాహిత్య రంగంలో కొత్త రచయితలకు వేదిక కల్పించడమే వీక్షణం సంస్థ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన సమావేశం వీక్షణం సంస్థకు 160వ సాహితీ సమావేశమని, ఇది తమకు గర్వకారణమని అన్నారు. చంద్రశేఖర్ కవి రచయితలు వర్ధిల్లాలి. అవార్డు తీసుకున్నాను. కవిత్రి మొల్ల అవార్డు కూడా తీసుకున్నాను. నేను రచయిత్రి కవిగా కూడా నేను సెలెక్ట్ అయ్యి ముందుకు సాగుతున్నాను. ఈ మేడం వీక్షణంలో కూడా నేను పాల్గొంటున్నాను. గత 3 సంవత్సరాల నుండి నా పేరు మిస్ అయినాను. రాజేంద్ర ప్రసాద్ సార్ గుర్తు చేసి మళ్ళీ నా పేరు రాస్తున్నారు. వీక్షణము పాల్గొనమ్మన్నారు. మేడం కూడా చాలా సహకరిస్తున్నారు. ఇంకా మంచి మంచి కవితలు రాస్తూ ఉండండి. మాకు అమెరికా నుండి కూడా మాకు వీక్షణంలో కూడా మేడం మాకు పాల్గొని చెప్తున్నారు. దాన్ని కూడా మేము అనుసరించి కొత్త కొత్త కవితలు రాస్తూ వీక్షణం నెలకు మేము పాల్గొంటున్నాము. మేడం కూడా ఇప్పుడు 161 వీక్షణంలో కూడా మమ్మల్ని అందరినీ మాకు ఇన్వైట్గా పిలిచారు. చాలా సత్కారాలు కూడా అందరికీ తగిన సత్కారాలు జరిపించారు. ఇది కూడా మేడము శుభ కానుకగా మేము అందరికీ ఈ మళ్ళీ కొత్త కొత్త కవితలను అందిస్తూ ఈ మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాజేంద్ర ప్రసాద్. నేను స్టేట్ బ్యాంకులో 37 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను. 3 సంవత్సరాల నుంచి గీతామాధవి గారితో ఈ వీక్షణ సమావేశాలు నెలలా నిర్వహిస్తున్నాం. ఈ లాస్ట్ 2023 డిసెంబర్లో సుందరయ్యలో నిర్వహించాం. లాస్ట్ ఇయర్ కూడా నిర్వహించుంటే నేను వేరే పనిలో ఉండి నిర్వహించలేకపోయాను. ఇప్పుడు స్వయంగా నిర్వహించడం ఈరోజు కూడా. దీనికి నేను మొట్టమొదట 30, 40, 60 మంది అనుకుంటే ఇంకా తర్వాత స్టాప్ చేసాం. చాలా రెస్పాన్స్ వచ్చింది. ఈ పత్రికలలో కూడా రోజు కనీసం 6 పేపర్లు 10 పేపర్లో నా కవితలు కూడా వేసి నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. రోజు వస్తాను. నా కవితలు లేని రోజు లేదు. నాకు అందరూ కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. నాకు ఈరోజు గీతామాధవి గారు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు. త్వరలో ఇంకో 2 పురస్కారాలకు కూడా పుస్తకి ఇంకో 2 కూడా ఇది చేశారు. కొన్ని వెళ్ళటం లేదు, వాడికి కూడా ఇంక ఇవ్వలేదు. నా కవుల్లో నన్ను పేపర్ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు, కవులు ప్రోత్సహిస్తున్నారు, ఈ పాఠకులు ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సాహిస్తున్నారు. దేశం మొత్తానికి కూడా అక్కడ లెవెల్లో సెంట్రల్ ఆఫీస్ లెవెల్లో కూడా అక్కడ ఉండి ఎక్కడున్నా కూడా పనులన్నీ చేసాము. చాలా పెద్ద వాళ్ళని కూడా చేసాము. ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా చాలా కార్యక్రమం విశాఖపట్నాన్ని ఎట్లా డెవలప్ చేయాలని 20 సంవత్సరాలు రిపోర్ట్ సబ్మిట్ చేశాను. ఈ హైదరాబాద్లో బ్రాంచ్ అన్నిటికి కూడా దీనికి తిరిగి కంట్రోలర్గా ఇక్కడ వేయటం జరిగింది. బాంబేలో అక్కడ ఉండి కూడా మిడ్ కార్పొరేట్ అని చెప్పి మొత్తం మీద కూడా పెద్ద ఎండి సిజిఎం వాళ్ళందరితో కూడా. నా పేరు గీతామాధవి అండి. నేను కాలిఫోర్నియాలో ఉంటూ ఉంటాను. వీక్షణం గత 13 సంవత్సరాలుగా నిరవధికంగా నెల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను అధ్యక్షురాలిగా. అలాగే నాతో పాటు వీక్షణము సభ్యులు కాలిఫోర్నియాలోనే కాకుండా భారతదేశ ప్రతినిధి శ్రీ గుండపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు మొదలైనటువంటి మిత్రులందరూ కూడా సహకారాలు చేస్తూ ఉంటారు. మేము ప్రధానంగా ప్రసంగాలు, అనేకమైనటువంటి ప్రసంగాలు ఇప్పిస్తూ ఉంటాము. సాహిత్యానికి సంబంధించి ఆధునిక సాహిత్యం కానివ్వండి, ప్రాచీన సాహిత్యం కానివ్వండి, ఏదైనా కానీ. అంతేకాకుండా క్రమం తప్పకుండా కవి సమ్మేళనాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. అలాగా కవి మిత్రులందరినీ కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ముఖ్యంగా కొత్త కవుల్ని, యువ కవుల్ని మేము ఎంకరేజ్ చేయాలని ప్రతి నెల నిర్వహిస్తుంటాం. ప్రతి నెల క్రమం తప్పకుండా ఇప్పటికి నిర్వహిస్తూ వస్తూ ఉంటే ఇది 160వ సమావేశం. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో కలిపి భారతదేశం ప్రత్యేకంగా రవీంద్ర భారతిలో ఇవాళ జరుపుకుంటూ ఉన్నామండి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే మన 5 పుస్తకాలని ఆవిష్కరణ చేశామండి ఈవేళ. ప్రత్యేకించి కవి సమ్మేళనాలే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు కదా, సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు కూడా 5 గంటల పాటు నిరవధికంగా జరిగినటువంటి కార్యక్రమంలో మరి 100 మందికి పైగా అందరూ పాల్గొన్నారు. అద్భుతంగా జరిగింది. సహకారం చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మా అమ్మగారు కె వరలక్ష్మి గారు కూడా కథ రచయిత్రి. వారు ఈ సమావేశానికి హాజరవడానికి చాలా సంతోషకరమైన విషయాలు. ఈ విషయంలో రాజప్రసాద్ గారు లేకుండా వీక్షణం లేదండి. వీక్షణానికి ఆయన అందించినటువంటి సహకారం అసలు వినలేనిది. బై ప్రొఫెషన్ ఫ్యాషన్ డిజైనర్ని.
అండ్ రచనలు కూడా చేస్తుంటాను, కవితలు రాస్తుంటాను. వీక్షణంకి అనుకోకుండా నేను పరిచయం అయినాను, అది రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా తీసుకొచ్చారు. వీరు ప్రతి నెల కండక్ట్ చేసే అంతర్జాల సదస్సుల్లో వీటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. వీళ్ళ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. పెద్ద వాళ్ళు అంటే నూతన కవులు కవయిత్రులు కావచ్చు, యువతను కావచ్చు ప్రోత్సహించటము, అది చాలా బాగుంది. అన్నిటికీ ఏమి అలంకారాలు ప్రాసలు పద్ధతి అని కాకుండా రాసిన దానికి చెప్తున్నారు, చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈరోజు మనకు ఆఫ్లైన్ ఫిజికల్గా జరగటము, ఆవిడ యుఎస్ కాలిఫోర్నియా నుంచి మన ఫౌండర్ గీతా మాధవి గారు రావటము చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని కలవటం కూడా వారి కోసమే రావటం జరిగింది. దీని అంతటికీ సూత్రధారి రథసారథిలాగా మన రాజేంద్ర ప్రసాద్ గారు. సో వీళ్ళిద్దరి ఆలోచనలు కలిసినాయి, భావాలు కలిసినాయి. దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మరిన్ని ముందు